హలో హాయ్ అండి, అందరికి నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. ఐ హోప్ మీరు అందరూ చాలా సేఫ్ గా హ్యాపీగా హెల్దీగా ఉన్నారనుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియో వచ్చేసరికి యాక్చువల్లీ నాకు ఈ వీడియో చేయడానికి అస్సలు పర్మిషన్ లేదనమాట, కానీ చేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే కిషోర్ ది బర్త్డే వ్లాగ్. యాక్చువల్లీ ఇట్ సౌండ్స్ వెరీ ఫన్నీ, బట్ చేయాలనిపించింది. యూజువల్ గా నేను పిల్లల బర్త్డే వ్లాగ్స్ అందరం చేస్తాం కదా, చేసినప్పుడు చాలా పిల్లల్ని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ ప్రతి మూమెంట్ ని మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాము, వీడియోలో అయినా ఏదైనా. బట్ దిస్ వీడియో డెఫినెట్ గా కిషోర్ బర్త్డే వ్లాగ్ అన్నాను కదా అని మొత్తం వీడియో అంతా కిషోర్ నే అయితే ఏం చూపించనండి. ఇట్ లుక్ వెరీ ఫన్నీ. కిషోర్ అయితే ఈ వీడియో చేయడానికి అస్సలు ఒప్పుకోను అన్నాడు, కన్సెంట్ లేకుండా చేస్తున్నాను ఈ వీడియో నేను. సో ఈ వీడియో ఏంటంటే ఒక నార్మల్ డిఐఎంఎల్ లాగా అండి, అ డే ఇన్ మై లైఫ్. ఇది నేను ఇప్పుడు షూట్ చేస్తుంది అయితే కిషోర్ బర్త్డే ప్రీవియస్ నైట్ అన్నమాట. ప్రీవియస్ నైట్ అంటే ఆబ్వియస్ గా ఒక సింపుల్ కేక్ ప్రిపరేషన్ అయితే అనుకుంటున్నాను. యాక్చువల్ గా చెప్పాలంటే ఇంట్లో ఎవరూ కూడా ఒక సెలబ్రేషన్ మూడ్ లో అయితే లేమన్నమాట. ఎందుకంటే బయట వింటున్న విషయాలు కానివ్వండి, మా ఫ్యామిలీలోనే వింటున్న విషయాలు కానివ్వండి, చాలా ఈ కోవిడ్ వలన ప్రతిరోజు మాకు ఒక డిప్రెసింగ్ డే లానే అనిపిస్తుంది అనమాట. బట్ ఏంటంటే ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అనే ఒక ఇదితో నడుస్తున్నాం అంతే. ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ కైనా మనం ప్రిపేర్ అయి ఉండాలి అనే ఒక మైండ్ సెట్ కి అయితే నేను వచ్చేసాను. సో సర్లే, ప్రతిరోజు మనం దీని గురించి ఆలోచించి ఒకలాంటి డిప్రెషన్ లోనే ఉంటున్నాము. సో ఏదో ఒకటి చేద్దాము, కాస్త మూడ్ లో నుంచి బయటకు రావాలి అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఫ్రాంక్ గా నిజంగా చెప్పాలంటే పెద్ద హ్యాపీగా అయితే ఏమీ లేనండి, ఎవరు లేము యాక్చువల్ గా. సో ఓకే, మళ్ళీ ఈ వీడియోలో కూడా కోవిడ్ ఎందుకులే గానీ. సరే, ఇప్పుడు అయితే నేను ఇది కిషోర్ బర్త్డే యాక్చువల్లీ May 8th అనమాట. ఈ వీడియో నేను ఎగ్జాక్ట్ గా ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు తెలీదు. సో May 8th కిషోర్ బర్త్డే సాటర్డే. సో ఇది ఫ్రైడే నైట్ అనమాట. కేక్ ప్రిపేర్ చేద్దామని అయితే వచ్చాను. బట్ కేక్ అంటే రెగ్యులర్ గా చేసే అంత ఓపిక లేదు. సో నేను ఇనీషియల్ గా ఏమనుకున్నానంటే కేక్ చేద్దాము, గులాబ్ జామ్స్ ఇష్టం, గులాబ్ జామ్ చేద్దాము, ఇంకా రకరకాలుగా చేద్దాం అనుకున్నాను. గానీ కేకు చేసి గులాబ్ జామ్ చేసి ఎక్కువ డెజర్ట్స్ అయిపోతాయి అని చెప్పి కొత్తగా ఒకటి మైండ్ లోకి వచ్చింది, గులాబ్ జామ్ ని ఒక కేక్ లాగా చేద్దాము అని చెప్పేసి. సో అందుకని గులాబ్ జామ్ ని ఒక కేక్ షేప్ లో అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో నాకు కూడా తెలియదండి, నాకు ఇంతకు ముందు ఎవరైనా చేశారో లేదో కూడా నాకు తెలీదు. నేనైతే నాకు ఆలోచన వచ్చింది, నేను చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయడం ఎందుకు, ఈ పనులు అయితే మొదలు పెడతాను. బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ కదా, లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. బిఫోర్ దట్, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూసి బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగలను, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి నాది కింద స్క్రోల్ చేస్తాను, ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. సో లెట్స్ కంటిన్యూ. సో మీకు చెప్పాను కదండి గులాబ్ జామ్ కేక్ అని. సో ఫస్ట్ స్టెప్, మనం గులాబ్ జామ్కి ఏం చేస్తాం, సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో ఫస్ట్ అయితే నేను ఇవాళ సిరప్ మొత్తం అయిపోయిన తర్వాతే గులాబ్ జామ్స్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ షుగర్ నేను యూజువల్గా ఎట్లా అంటే మామూలుగా MTR ప్యాకెట్కి 800 grams వేయమంటారు, కానీ నేను హాఫే వేస్తాను. అరౌండ్ 400-450 grams వరకు వేసి వాటర్ వేసేస్తాను అనమాట. సో వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇంకా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. చివరిగా ఇంకా కార్డమమ్ పౌడర్, ఇలాచీ పౌడర్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను. ఇలా మన షుగర్ సిరప్ అయితే ఇంకా రెడీ అయిపోయింది. సో ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకా గులాబ్ జామ్ మిక్స్ అయితే చేసుకోవాలి. సో నేను చెప్పాను కదండి MTR వాడుతున్నాను. యూజువల్గా ఎప్పుడు కూడా MTRే తీసుకుంటాను అనమాట. సో 1 ప్యాకెట్ చేస్తున్నాను. అండ్ ఇది మీరు అక్కడ వాటర్ది చూసారు కదండి, అది ఏవో స్మిత్ది అండర్ షింక్ మోడల్ అనమాట. చాలా మంది అడుగుతున్నారు దాని రివ్యూ ఎలా ఉంది ఏంటి అని. చాలా బాగుంది. ఇప్పుడు మీరే చూసారు కదా, మనకి వాటర్ ఫిల్లింగ్ కూడా చాలా కన్వీనియంట్ అనమాట. సో బాగుంది, తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ యూజువల్గా ఏంటంటే గులాబ్ జామ్ మిక్స్ చేసుకునే ముందు మనకి కొద్దిగా పౌడర్ ఎందుకో కానీ కాస్త లంప్స్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఆ లంప్స్ అన్ని క్లియర్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకుంటే బెటర్. యూజువల్గా మమ్మీ అయితే మిల్క్ వేస్తుంది, ఒక్కొక్కసారి నేను కూడా వేస్తాను. ఇవాళ వాటర్తో మిక్స్ చేసేసాను. సో డో కంప్లీట్ అయిపోయింది. 10 minutes రెస్టింగ్కి అయితే ఉంచానండి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. సో ఆయిల్ అయితే వేడికి పెడుతున్నాను.
సో ఒక బాండి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇది వేడెక్కే లోపు కాస్త ఇవి రోల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా నా ఎవర్ గ్రీన్ సిలికాన్ రోలింగ్ మ్యాట్ తీసుకొని దాన్ని సెట్ చేసుకుంటున్నాను. 10 minutes అయ్యిందండి. కాస్త రెస్ట్ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. మామూలుగా ఎప్పుడు చేసే నార్మల్ గులాబ్ జామ్ టైప్లో అయితే మనం రెస్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. గులాబ్ జామ్ చేద్దాం ఇట, అది ఏం చేయకూడదు, మనం గులాబ్ జామ్ చేద్దాం. ఇక్కడ కూర్చుంటావా? చేస్తావా? రోలరా నేను ఇస్తాను, ఫస్ట్ నేను చేసేసి నీకు ఇస్తాను, ఓకేనా? ఏం చేస్తున్నావు నువ్వు చూపించు. చిన్నోడు మాటలు ముద్దు ముద్దుగా ఉంటాయని చాలా మంది అంటున్నారు. సో వాడి మాటలు అన్ని వీడియోలో ఉంచేస్తున్నాను. Can you all go, please? What are you? What's chapati? What type of chapati? Chapati gulab jam. Chapati gulab jam. Yummy yummy pizza. Yummy yummy pizza? Chewinchu yummy yummy pizza chewinchu. Yummy yummy pizza. Yeah. Yeah. Chubichu, yummy yummy pizza, Chubichu. Yummy yummy pizza. Really? Can you give one? Yummy pizza. Can you give one for Amma? Can you please give one for Amma? No. Please. I do one another. సో ఇక్కడ నేను ఏం చేశానంటే, మనం గులాబ్ జామ్ పిండి ఉంది కదండి, దాన్ని సగం హాఫ్ డో తీసుకొని ఇట్లాగా మందంగా రోల్ చేసుకున్నాను అనమాట. మన చపాతీ రోల్ చేసినట్టు. ఒక డబ్బా మీద మూత లేదా ఒక రౌండ్ కట్టర్ తీసుకొని నేను ఇట్లాగా మూత దానిపైన ప్రెస్ చేసి, మా విన్ను ఏమో ఒక చిన్న పిజ్జా కట్టర్ తీసుకొచ్చి దాన్ని కట్ చేస్తున్నాడు. అంటే ఆ ఎక్స్ట్రాస్ అన్నీ తీసేస్తున్నాడు. వీడిని చూసాడు కదా, నెక్స్ట్ అంతా మా చిన్నాడు పట్టుకొని ఉంటాడు ఆ రోలర్ అంతా. సో ఓవరాల్గా ఒక రౌండ్ షేప్లో రావడానికి అటెంప్ట్ అనమాట. సో ఇదిగోండి, మంచిగా మనకు ఒక రౌండ్ షేప్ అండ్ మందంగా చేసుకున్నాను, కాస్త మనకు అది మంచిగా రావాలని చెప్పి. ఫైనల్లీ ఇంకా ఆయిల్లో అయితే వేసేస్తున్నాను. నాకు ఫుల్ టెన్షన్ అనమాట, అసలు ఎలా వస్తుంది ఏంటి అని. సో ఆయిల్లో వేసుకున్నాక వన్ సైడ్ అదిగోండి అట్లా ఉందన్నమాట. మొత్తం అంతా సిమ్లో పెట్టేసే ఉంచుతున్నానండి. సో వన్ సైడ్ అట్లా మనకి కుక్ అవుతూ ఉన్న తర్వాత ఇప్పుడు ఆపోజిట్ సైడ్కి అయితే ఫ్లిప్ చేస్తున్నాను. Adetama, what you making? Tell me. I'm making a donut something. Tell me. Yeah. I'm making something different for Daddy today. Let's see how this is going to turn out. I'm really tensed. Okay, let's see how it's going to come. Adala. What did you try? Oil, amma. Hot oil, amma. Hot oil, amma. సో ఇదేంటంటే మధ్యలో కొద్దిగా లైట్ కలర్ వచ్చిందండి. కొద్దిగా వేడి ఆయిల్ ఇట్లా పైన వేస్తుంటే మళ్ళీ మొత్తం ఈవెన్గా వచ్చిందనమాట. ఓకే, సో బోత్ సైడ్స్ కుక్ అయ్యింది. కనిపిస్తుంది కదా వన్ సైడ్, అండ్ లోపల ఇది ఇంకో సైడ్ అన్నమాట. చిన్నాడు అంటే నేను మొత్తం సిమ్లోనే ఉంచాను కాబట్టి ఐఎమ్ హోపింగ్ ఇది లోపల కుక్ అయింది అని. లెట్స్ సీ. నాకు ఇవాళ అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చిందో కూడా అర్థం అవ్వట్లేదు. ఐ హోప్ ఇట్ టర్న్స్ అవుట్ గుడ్. ఒక చిన్న బౌల్ తీసుకున్నాను, అంటే దీనికి సరిపడా అన్నట్టు. సో ఇందులో వేసేస్తున్నాను. ఓకే, హాట్. ఇది నేను చేసే లోపు మీన్ వైల్ మీరు మా పిల్లలు చూసారా ఇక్కడ అంతా ఎంత గోల్ చేశారో. బట్ ఇట్స్ ఓకే, ఐఎమ్ స్టిల్ హ్యాపీ. చల్లగా చేయకూడదు, ఇప్పుడు విను ప్లీజ్. ఓకే, వాట్ ఈస్ విను డూయింగ్? ఓకే, విను ఈస్ మేకింగ్ స్నేక్స్ అంట. అండ్ చిన్నోడు ఈస్ స్టిల్ ట్రైంగ్ టు మేక్ యమ్మీ పిజ్జా. చిన్నోడు, వాట్ ఆర్ యూ మేకింగ్ అమ్మా? ఏం చేస్తున్నావు? I'm cutting the
Really? But that's not right. Cutting. Adi, knife. No knife. Adi, spoon. ఓకే, సో నెక్స్ట్ ఏం చెయ్యాలి అని అనుకుంటున్నాను అంటే, చిన్నోడు ఆగమ్మా, నేను షుగర్ సిరప్ చేసి పెట్టుకున్నాను కదా, అది దీనిపైన వేస్తే సోక్ అవ్వాలని అనుకుంటున్నాను. సో చూద్దాం ఎంతవరకు సోక్ అవుతుంది ఏంటి అని. సో మొత్తం చక్కగా మునిగే అంతవరకు నేను షుగర్ సిరప్ అయితే వేస్తున్నానండి. You're making float. No, I'm trying to get this soaked inside that. How much time it will soak that thing? Must be half an hour. I'm thinking half an hour should be good. సో ఒక్క 10 minutes ఉంచిన తర్వాత ఇట్లా ఒక వుడెన్ స్టిక్ లాంటిది ఉందన్నమాట, దాంతో ఇట్లాగా పైన చిన్న చిన్నగా ఇట్లా ఏమంటారు ప్రెస్ చేస్తున్నాను. సో అది జ్యూస్ ఇంకా బాగా సోక్ అవుతుందని. ఎలా అయితే కష్టపడి ఫ్లిప్ చేశాను, చేతులు పెట్టేశాను, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇది ఎక్కడ విరిగిపోద్దో అని నాకు భయంగా ఉండి ఇంకా తప్పక చేశాను అనమాట. ఓకే, ఇది చేసేసాను. నాకు తెలిసి సోక్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ లో. ప్రస్తుతానికి అయితే ఇట్ లుక్స్ నైస్ అండి, బట్ నాకు కూడా తెలియదు ఇది చివరి దాకా మొత్తం నేను కేక్ కట్ చేయించాలి అనుకున్న టైంకి ఇది ఎలా వస్తుందో. బట్ ఇది నేను ఇప్పుడు పక్కన పెట్టేసి మిగిలిన పిండి ఉంది కదా, ఇంకా హాఫ్ డో ఉంది, దీంతో గులాబ్ జాములు చేస్తాను. ఇది చెయ్యకపోతే ఇది దీన్ని నన్ను చంపేస్తాడు. ఇప్పుడు అమ్మ గులాబ్ జామ్ అలా ఉండదు, రౌండ్ గా ఉంటది అని కూడా చెప్తున్నాడు. ఓకే, నో చిన్నాడు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం గులాబ్ జామ్ చేద్దామా వద్దా? కావాలా వద్దా? ఎన్ని తింటావా? నీకు 1 కావాలా 2 కావాలా? ఓకే, నేను పడతా. సో ఇంకా ఫైనల్లీ చిన్నోడిని అటు చేసి ఇటు చేసి పంపించేశాను కిచెన్ నుండి, నువ్వు వెళ్ళకపోతే గులాబ్ జామ్ చేయను అని చెప్పి. సో గులాబ్ జామ్ చేసేసిన తర్వాత ఇంకా ఫైనల్లీ కిచెన్ క్లీన్ అంతా చేసేసుకుంటున్నానండి. మొత్తం అంతా చూసారు కదా మా పిల్లలు ఎంత గోల చేశారో. సో కొద్దిగా అదేంటి మిస్టర్ మజిల్ ఉంటుంది, అది వేసుకొని ఫస్ట్ స్పాంజ్తో క్లీన్ చేసుకుంటాము. వెంటనే ఆ బ్లూ కలర్ది పెట్టేస్తే మనకు అది బాగా జిడ్డు అయిపోద్ది అనమాట. సో మమ్మీ ఎప్పుడు ఏం చెప్తుందంటే ఫస్ట్ స్పాంజ్తో తుడిచేసుకొని ఆ తర్వాత బ్లూ కలర్ దాంతో తుడిస్తే మనకి ఎక్కువ రోజులు వస్తుంది, అది జిడ్డు అయిపోకుండా త్వరగా ఇదైపోకుండా అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్లీ అదే ఫాలో అవుతా ఉన్నాను. ఓవరాల్గా నా కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను, ఏవి దేనికి అవి పెట్టేసుకొని. నేను ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు బయట టీవీ దగ్గర కాల్ చేస్తూ ఉన్నట్టున్నారు. గులాబ్ జామ్స్ రెడీ, చక్కగా ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా నీట్గా వచ్చాయి. వెరీ హ్యాపీ. కాకపోతే కొన్నేమో ఇట్లా కొద్దిగా లైట్ కలర్లో వచ్చాయి, కొన్నేమో డార్క్ కలర్లో వచ్చాయి, ప్లీజ్ ఇగ్నోర్ దాట్. కాకపోతే అన్నీ చక్కగా రౌండ్గా క్రాక్స్ లేకుండా వచ్చాయి, అంతవరకు సంతోషం. యాక్చువల్లీ గులాబ్ జామ్స్ బాగా కుదరడం కూడా ఒక అదృష్టమే అనిపిస్తుంది నాకు. ఓకే, సో గులాబ్ జామ్స్ అయిపోయాయి, ఆయిల్ పక్కన పెట్టేశాను. అండ్ కిషోర్ కోసం చేసిన ఈ కేక్ చూద్దాం మొత్తం అది సెట్ చేసేటప్పటికి ఎట్లా వస్తుందో. అండ్ కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు టైం అంతా చూడండి 11:25. సో ఇంకొక 35 minutes ఆగాలి. కేక్ పని అయిపోయిన తర్వాత డెకరేట్ చేయడానికి ఏమీ లేవు ఇంట్లో. సో పేపర్ తీసుకొని హ్యాపీ బర్త్డే అని రాద్దామని చెప్పి ఊరికే అట్లాగా ఒక సెమీ సర్కిల్ షేప్లో పేపర్ కటింగ్ అయితే చేసుకొని దానిపైన రాద్దాం అన్న ప్లాన్తో చేస్తూ ఉన్నానండి. యాక్చువల్లీ మీకు థంబ్నెయిల్లో టైటిల్లో చూసుంటారు కదా కథలో ట్విస్ట్ అని. జస్ట్ ఈ క్లిప్పింగ్ ముందు నేను మీకు టైం చూపించాను కదా 11:25 అయిందని, ఇంకో హాఫ్ అన్ అవర్లో కేక్ కట్ చేస్తానని. ఎగ్జాక్ట్గా నేను ఆ మాట చెప్పిన తర్వాత కిషోర్కి హాస్పిటల్ నుండి కాల్ వచ్చిందనమాట. సో హీ హ్యాడ్ టు గో. ఆ రోజు లేట్ అయింది, ఇంకా 12కి కేక్ కట్ కూడా చేయించలేకపోయాం అనమాట. అండ్ బర్త్డే రోజు అంతా కూడా హీ వాజ్ వెరీ బిజీ. సో నెక్స్ట్ ఈవినింగే మేము కట్ చేయడానికి అయిందనమాట కేక్. డాక్టర్స్ లైఫ్ చాలా ఈజీ అనుకుంటారేమో కానీ అన్నీ మాకు ఇలాగే జరుగుతాయండి. ఏది ఒక సెలబ్రేషన్ అనుకుంటే లాస్ట్ మినిట్ వరకు అవుతుందో అవ్వదో కూడా తెలియని పరిస్థితి అనమాట. అండ్ అందులోనూ సర్జన్స్కి ఏంటంటే ఇంకా ఎమర్జెన్సీస్ అవి ఎక్కువ వచ్చినప్పుడు ఇంకా 100% వెళ్ళాల్సిందే.
సో మా పరిస్థితి ఇలానే ఉంటుంది. Happy birthday, Daddy. Happy birthday, Daddy. Daddy. ఇప్పుడు డాడీ ఇప్పుడు పాడు. హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే. చిన్నోడు ఇట్రా, చిన్నోడు ఇట్రా ఇట్రా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే కిషోర్, హ్యాపీ బర్త్డే టు యు. ఓకే, ఇవన్నీ చేసుకొని ఇంకా అవుట్ ఆఫ్ ఫుల్ డిసప్పాయింట్మెంట్ ఇంకా లాస్ట్లో అది ఎలా సెట్ అయిందో చూద్దాం అని చెప్పి ఒక ప్లేట్లో అయితే వేసి ఉంచుతున్నాను. అంటే అది మరీ ఎక్స్ట్రాగా సోక్ అయిపోతే అది ఒకలాగా స్టిక్ అయిపోతే మళ్ళీ దాన్ని డీమోల్డ్ చేయడం కష్టం కదా అని చెప్పి సో ఓవరాల్గా అట్లా వచ్చిందనమాట. చాలా చాలా బాగా వచ్చిందండి. అండ్ ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ 6కి కేక్ కటింగ్ అనమాట. సో కేక్ కట్ చేసిన తర్వాత అందరికీ బాగా నచ్చింది. కేక్ చాలా అంటే గులాబ్ జామ్ లోపల అంత మందం మీద వెడల్పుగా ఉండేసరికి బాగా సోక్ అవుతుందో లేదో అని భయపడ్డాను, కానీ చాలా 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 బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. అండ్ నిన్న నైట్ అంటే ప్రీవియస్ డే నైట్ 12కి కట్ చేయించలేకపోయానే అన్న డిసప్పాయింట్మెంట్తో నేను ఇంకా వ్లాగ్ ఫర్దర్గా కంటిన్యూ చేయలేదన్నమాట. యాక్చువల్లీ సెకండ్ డే మొత్తం చేద్దాం అనుకున్నాను. అండ్ కిషోర్ కావాలి అనుకున్న స్పెషల్స్ అన్నీ చేసామన్నమాట. సాంబార్ అడిగాడు, పొటాటో ఫ్రై అడిగాడు, తర్వాత కస్టర్డ్ చాలా ఇష్టం, అవన్నీ చేసాం కానీ అవి ఏమీ పెట్టలేదన్నమాట. ఇంకా ఈ కేక్ కటింగ్ వరకు నేను యాడ్ చేశాను. సో మీకు ఒకసారి కేక్ కట్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి, చాలా చాలా బాగుందండి. అండ్ ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్.